సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి ఎదిగిన ఆడవారి జీవితాలకు మాత్రం రక్షణ లేదనేది మొన్న జరిగినటువంటి ఏదైతే డాన్స్ మాస్టర్ జానీ సంబంధించినటువంటి ఉదంతో నిన్న పూనం కౌర్ గారు స్వయంగా ఒక ప్రముఖ డైరెక్టర్ మీద చేసినటువంటి అలా ఆల్రెడీ కంప్లైంట్స్ అంతకుముందు కూడా కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అని చెప్పి మళ్ళీ రెండోసారి ఏదైతే ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఏమిటి ఆరోపణ అంటే త్రివిక్రమ్ అనే అతను ఏదైతే ఈమె లైంగికంగా వేధించాడు అనేది దాంట్లో అలానే వేధించి ఇంకో హీరోతో కూడా ఏదైనా లైంగికంగా జరిగినటువంటి తంతుకు సంబంధించి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అండ్ త్రివిక్రమ్ దానికి లింక్గా ఉన్నటువంటి హీరో అంటే మొన్న మా డాన్స్ మాస్టర్ వచ్చింది ఇష్యూ నిన్న ఏదైతే ఇప్పుడు త్రివిక్రమ్ గురించి మరి రేపు ఆ హీరో గురించి కూడా రావాలి. అదే ఇప్పుడు పూనం కౌర్ గారు కూడా మాట్లాడేటటువంటి పూనం కౌర్ చెప్పిన దాంట్లో ఇంకో చిన్న విషయం కూడా ఉందండి. దాంట్లో పూనం కౌరు ఆయన త్రివిక్రమ్ తను వేధించడం అనేది ఇది ఎందుకోసం అంటే పవన్ కోసం వేధించాడు. అంతకు ముందు కూడా ఇది ఒకసారి కాదు సార్. పూనం కౌర్ గారు ఇప్పుడు నాకు తెలిసి 10-15 సార్లు ఈ ఇష్యూ మీద మాట్లాడి ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె నాగార్జున గారికి బర్త్డే విషెస్ చెబితే పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు లేడని చంద్రబాబు గారు రోజు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఇంత గొప్పవాడా అంత గొప్పవాడా వాళ్ళకి అట్టంటే గొప్పవాళ్ళు కదా సార్. చంద్రబాబు గొప్పవాడు అంటున్నాడు. అది వాస్తవమే. మోడీ గారు టెర్రరిస్ట్ అన్నాడు. మోడీ గారు ఫీల్ కాలేదు, ఈయన ఫీల్ కాలేదు సార్. ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర కొన్ని ఫోటోలు వీడియోలు అంతమంది బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థిస్తా చేస్తే తప్పే ఉందని అంటున్నాడు. అంటున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ సార్ మొన్న దాంట్లో ఆహాలో ఇది అదే బాలకృష్ణను చంద్రబాబు జరిగిన కొడుకు అంశం కూడా వచ్చింది కదా అప్పుడు అన్ని వచ్చినప్పుడు ఆయన ఏముందిలే అన్ని కామను నేను కూడా ఆ వయసులో చేయలేదా అని చెప్తున్నప్పుడు మరి ఇప్పుడు ఇట్లాంటివన్నీ వాళ్ళు సమర్థించక ఎందుకు వ్యతిరేకిస్తారు? రెండో అంశం ఇక్కడ క్లియర్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? ఎందుకంటే పక్కన ఏదైతే కేరళలో ఒక కమిషన్ జస్టిస్ హేమ కమిషన్ వేశారు ఇటువంటి జరిగితే మరి ఈరోజు ఒక ప్రముఖ దర్శకుడి మీద ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక హీరోయిన్నే డైరెక్ట్గా ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి కమిటీ కూడా వేయాలి కదా ఇక్కడ కూడా. ఇంకొక అంశం ప్రధానంగా మనం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఇదే కమిటీ వేశారు ఎక్కడ సార్ ఇప్పుడు పూనం కౌర్ గారు ఇష్యూ ఎక్కడ వేశారు? అసలు ఉంది 2018లో 20 మందితో కమిటీ వేశారు. అప్పుడు కూడా ఏదో గొడవైంది. ఇప్పుడు ఆ కమిటీకి ఇప్పటి వరకు ఒక 7 కంప్లైంట్లు వచ్చింది. అయ్యో లోపాయకారిగా చేసేసామంటున్నారు. ఏది ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ ఇష్యూలో స్పందించారు సార్ వాళ్ళు. స్పందించినప్పుడు ఇప్పుడు ఇదే త్రివిక్రమ్ ఇష్యూలో కూడా స్పందించాలి కదా. త్రివిక్రమ్ స్పందించరు కూడా. అంటే స్పందిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దాకా స్పందించరు కూడా సార్. ఎందుకంటే చిన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, పెద్ద వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో అంతకుముందు కూడా ఇదే త్రివిక్రమ్ మీద మరి ఇదే పూనం కౌర్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు వాళ్ళు స్పందించాలా? ఇదే పవన్ కళ్యాణ్ మీద 10 సార్లు ఇదే పూనం కౌర్ ఇదే చెప్పారు. చెప్పినప్పుడు కూడా మరి ఇప్పటి వరకు ఎందుకు తెలుగు పరిశ్రమ స్పందించలా? అదేమంటే మరి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఎందుకంటే మోడీ గారు అలా వెనకాల ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెనకాల ఉన్నారు, అట్లా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఏం చెప్తే అది వింటారు కాబట్టి. సో తెలుగు పరిశ్రమ ఈరోజు స్పందించరా? ఇది ఈరోజు బేసిక్గా రేజ్ అవుతున్నటువంటి క్వశ్చన్.